హలో హాయ్ అండి. ఈ వీడియోలో అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఈజీ మెథడ్ అండి. మనకి పెద్దగా ఫాలో అవ్వాల్సింది ఏం లేదండి, చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. సో నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్లో అంటే బ్యాక్ ఓపెన్స్ అండి, బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్కే. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా ఫోల్డింగ్ చేస్తామో హ్యాండ్స్కి ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఒక పావు ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోవాలండి ఖర్చు కోసం. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఈ బ్లౌజ్కి అయితే పఫ్ హ్యాండ్స్ ఉన్నాయండి. సో నేనైతే నార్మల్ హ్యాండ్స్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. 9.5 అయితే ఉందన్నమాట. ఆల్రెడీ ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోని అవసరం లేదండి. ఈ విధంగా మనము 9.5కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేశాను. చంక డౌన్ ఈ విధంగా 3 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఆర్మ్ హోల్ ఎంత ఉందో మెజర్ చేస్తున్నాను. 8 ఇంచులు అయితే ఉందండి. ఆల్రెడీ నేను మెజర్ చేసి చూశాను అనమాట. 8 ఇంచులు అయితే ఉంది. అందుకనేసి నేను 3 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం ఎలా కరువు తీసుకోవాలో చూపిస్తాను. ఈ 3 ఇంచెస్ తీసాం కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి. బిగినర్స్ అయినా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. మనము హ్యాండ్ లెంత్ కాడ నుంచి చంక డౌన్ వరకు 8 ఇంచులు ఈ విధంగా టేప్తో మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వర్క్ అవుతుంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా. ఒక్క కుట్టువార లూజ్ అయితే పెట్టమని చెప్పారు, అందుకనేసి ఒక కుట్టువార లూజ్ పెట్టేశాను. ఈ విధంగా చంకడౌన్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. అలాగే 1.5 ఇంచ్ ఖర్చు ఉంచేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ కాడ 1 ఇంచ్ స్ట్రైట్గా ఉంచేయండి. ఈ విధంగా 1 ఇంచ్ హ్యాండ్కి స్ట్రైట్గా వేసేసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ అయితే కొంచెం ముందుకు పెట్టేసుకోండి. ఈ విధంగా డాట్స్ లాగా పెట్టేసి మనం పావు ఇంచ్ మార్క్ చేసాం కదా, దాంట్లోకి కలిపేసుకోవాలన్నమాట డాట్స్ అనేది. ఈ విధంగా డాట్స్ అనేది కలిపేసుకున్నాక మనము లైట్గా డాట్స్లా పెట్టేసుకొని తర్వాత కొంచెం నిండుగా డ్రా చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు. సో మనకి హ్యాండ్ కటింగ్ అయితే ఈ విధంగా చేసేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటున్నాను. సో మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోండి. చూసారా, హ్యాండ్ అనేది నీట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. హ్యాండ్ లెంత్ కాడ అయితే ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ చంక లూజ్ కాడ కూడా ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ తీసేసుకోవాలి. ఇక్కడ పావు ఇంచ్ ఉంది కదండి, ఆ పావు ఇంచ్ కాడ నుంచి హ్యాండ్ లెంత్ కాడ 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడ ఎంత ఉందో టేప్తో మెజర్ చేసుకోండి. సో మెజర్ చేసుకొని టేప్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా టేప్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడైతే పావు తక్కువ ఒకటైతే పెట్టుకోండి, అంటే 30 ఇంచులు అయితే పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ పావు ఇంచు కా నుంచి కొంచెం పైకి అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ దాకా పైకి అనేది డ్రా చేసుకొని ఇక్కడ నుంచి డౌన్గా 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోండి. చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది అన్నమాట కదా. సో చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇక్కడకైతే టక్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను. ఈ బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ అయితే ఎంచుకున్నారు, ఓన్లీ కట్ వర్క్ ఒకటే ఎంచుకున్నారనమాట. అంటే మనకి స్కాలప్ ఉంటుంది కదా, ఓన్లీ స్కాలప్ వరకే వర్క్ అనేది వేయించుకున్నారు. అంటే శారీ అది హాఫ్ శారీ అనమాట. హాఫ్ శారీకి క్లాత్ వచ్చేసి డోలా సిల్క్ అండి. డోలా సిల్క్లో బ్లౌజ్కి అనేది వర్క్ అనేది వేయించుకున్నారు. ఓన్లీ స్కాలప్ ఒకటే ఎంచుకున్నారు, మిగతా వర్క్ అంతా వేయించుకోలేదన్నమాట. ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అనమాట. ఈ విధంగా పావు ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటున్నాను. సో పావు ఇంచ్ ఉంచేసి ఎక్స్ట్రా అని కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా.
ఇదైతే ఉక్సులు పట్టీ కోసం, కాజా పట్టీ కోసం కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకుందాము. బ్లౌజు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక టక్స్ ఉంది కదండి, నడుము దగ్గర టక్స్ వరకు ఎంత ఉందో టేప్తో మెజర్ చేసుకోవాలి. అంటే నేను 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర వదిలేసానండి, కనిపించట్లేదు వీడియోలో. 14.5 అయితే వచ్చింది. ఇక్కడ 1/4 ఇంచ్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. సో నడుము దగ్గర సన్నగా వేసానండి. 14.5కి ఒక మార్క్ చేసుకోండి. బ్లౌజ్ యొక్క లెంత్ అన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ ఎంత అయితే లెంత్ ఉందో టేప్తో చూసుకొని మనము మార్క్ అనేది పెట్టేసుకోవాలి. చూసారా వీడియోలో? ఈ విధంగా బ్లౌజ్ యొక్క లెంత్ మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క లూజ్ ఎలా ఉంటుందో చూసుకుందాం. అలాగే నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నడుము దగ్గర, అంటే ఇది కూడా బ్యాక్ ఓపెనేనండి. చూసారా? నడుము లూజ్ ఈ విధంగా మనము మెజర్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని మనము మార్క్ చేసుకోవాలి. సో ఖర్చు ఎంత ఉందో అంతవరకు పెట్టాను. టక్సుల కోసం 1 ఇంచ్ పెట్టానండి. సో ఇప్పుడు 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నానండి. అంటే ఆది బ్లౌజ్కి ఖర్చు అనేది ఎక్కువ లేదు, అందుకనేసి కొంచెం ఖర్చు అయితే పెట్టేశాను. ఇప్పుడు వీపు హైట్ కూడా మార్క్ చేసుకుందాము. వీపు హైట్ ఈ విధంగా ఉక్సులు పట్టి తీసుకొని సేమ్ స్టోన్ వేసింది కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకొని పైన ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ ఉంటే ఏ బ్లౌజ్ కటింగ్ అని ఈజీగా చేసేయచ్చండి. సో నడుము లూజు, వీపు హైట్, బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఖచ్చితంగా ఉంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఈ 3 మార్క్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నెక్ ఎంత పెట్టాను చూడండి. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో స్కాలప్ అండి, బ్యాక్ ఓపెనే కాబట్టి ఎక్కువ పెట్టుకోకూడదు, అందుకనేసి 2.5 అయితే మార్క్ చేశాను. షోల్డర్ 3 ఇంచెస్ మార్క్ చేశాను. ఈ విధంగా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మొత్తము షోల్డరు అలాగే నెక్ వచ్చేసి 5.5 వచ్చింది కదండి. సో ఇక్కడ కూడా 2.5 అయితే మార్క్ చేసుకున్నాను. సో ఇదైతే కట్ వర్క్ బ్లౌజ్ కదండి, అందుకనేసి నేనైతే నెక్ అయితే కట్ చేయట్లేదు. చంక డౌన్ వచ్చేసి 6.5 మార్క్ చేసుకున్నాను. సో ప్రిన్సెస్ కట్ కదండి, 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇటు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. అలాగే నడుము దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చంక డౌన్ కోసం 1.5 అయితే మార్క్ చేశాను. ఈ విధంగా మూలకు ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను, మనకి చంక రౌండ్ అనేది నీట్గా రావడానికి. సో మనము ఇక్కడ ఒక మార్క్ చేశాను కదండి, అది ఎందుకో చెప్తాను. ఇక్కడ నుంచి మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా నేను పెట్టిన మార్క్ అయితే ఆర్మ్ హోల్ లూజ్ అండి. సో మనము అక్కడికి మార్క్ చేసుకున్నాం కదా, అది వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ అండి. సో కొలిచి చూపిస్తాను, కరెక్ట్గా సరిపోతుంది. సో అంటే ఇందాకలా మనము హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కొలిచాం కదండి, అందువల్ల నేనైతే త్వరగా మార్క్ పెట్టేయగలిగాను. సో ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం మార్క్ చేసాం కదండి, దాని మీదకి ఈ విధంగా చూసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా రౌండ్కి కొలుచుకోవాలి. చూసారు కదండి, ఇక్కడికైతే సరిపోయింది. ఎక్స్ట్రా అయితే ఖర్చు పెట్టాను కదా, ఆ ఖర్చు అనమాట. ఓకేనా? కరెక్ట్గా మన చంక రౌండ్ అనేది ఎక్కడికైతే మనకి లూజ్ ఉందో అంతవరకు కలిసిపోవాలన్నమాట. చూసారా? ఈ విధంగా చంక రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం మార్క్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేశాను కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ప్రిన్సెస్ కట్ లాగా వస్తుంది కదండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్ సైడ్ కాకుండా క్లోజ్ సైడ్ ఉండాలన్నమాట. క్లోజ్డ్ సైడ్ ఉండాలి, అంటే విడివిడిగా రాకుండా కలిసి ఉండాలన్నమాట క్లాత్. ఈ విధంగా ఫోల్డింగ్కి వెళ్ళి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగనే రౌండ్ మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్కి అలాగనే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర స్ట్రైట్గా అయితే నేను డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ 2.5 పెట్టాను, 2.5 పెట్టాను కదా, 2.5 అయితే మార్క్ చేశానండి. సో షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఎందుకు డ్రా చేశానంటే ఫ్రంట్ పార్ట్కి చంకలో తీస్తాం కదా, ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసి చంకలో తీసుకోవాలి. అది కూడా చూపిస్తానండి. ఈ విధంగా రౌండ్ అనేది చూపించాలి. అలాగే మూలకు లేదు, ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో చంక రౌండ్ లో తీసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ హైట్ వచ్చేసి 9.5 మార్క్ చేసుకుంటే సరిపోతుందని, అంటే బ్లౌజు 14.5 ఉంది కదా, 9.5 అయితే మనకి సరిపోతుంది. ఫ్రంట్ డాట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అలాగే కింద వైపు 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ కాడ నుంచి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అలాగే పై వైపు 3.5 మార్క్ చేసుకోవాలి. సో 9.5 ఎక్కడ ఉందో మనము ఫ్రంట్ హైట్ 9.5 పెట్టాం కదండి, అక్కడికి 3.5 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, 3.5 పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఒక ప్లస్ గుర్తు అయితే పెట్టేసుకోండి. చూస్తున్నారా, ఈ విధంగా ప్లస్ గుర్తు మార్క్ చేసుకోండి. సో నేనైతే 1.5 ఇంచ్ అయితే పెద్ద టక్స్ అయితే తీసుకున్నాను, అంటే కింద ఫ్రిన్స్ పెడతాం కదండి, దానికి 1.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ 3.5కి 3 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. సో కింద 3 ఇంచెస్ తీసుకుంటే ఖచ్చితంగా పైన 3.5 తీసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇందాకలా ఎల్ షేప్ లాగా గీసాను కదండి చంక రౌండ్ దగ్గర, అక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ కిందకు తీసుకుంటే సరిపోతుందండి. చంక రౌండ్ అనేది కొంచెం పైకి వెళ్ళే ఉండాలన్నమాట, పైకే రావాలి, కిందకు రాకూడదు. రౌండ్ అనేది పైకి వస్తే మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా క్రాస్గా లైన్ అయితే వేసేసుకోండి. ఎల్ షేప్ ఉంది కదా, అక్కడ స్ట్రైట్గా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. చూసారా, ఈ విధంగా ఈ 3.5 కా నుంచి ఈ కింద వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ 1 ఇంచ్ అయితే హైట్ మార్క్ చేశానండి. సో ఈ హైట్ కా నుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ హైట్ చేసుకుంటూ ఈ విధంగా రావాలి. కొంచెం డౌన్ చేసుకొని మళ్ళీ హైట్గా ఈ విధంగా వస్తే మనకి నీట్గా ఉంటుందండి, చాలా పర్ఫెక్ట్ కుదురుతుంది. ఇక్కడ కూడా కొంచెం మూల అనేది రౌండ్ తిప్పేసుకోండి. చూసారుగా, ఈ విధంగా మార్క్ చేశారు కదా. ఇప్పుడైతే నీట్గా ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు చంక దగ్గర ఒక 1/4 ఇంచ్ లాగా గ్యాప్ అనేది ఇచ్చేసాను కదండి. సో మనకి రౌండ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో చూస్తున్నారా, సో చంక దగ్గర ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అయితే మార్క్ చేశాను. అదేవిధంగా ఇక్కడైతే 1 ఇంచ్ పెట్టాను. సో మనము బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం 1 ఇంచ్ తీసాం కదండి, ఇక్కడైతే మనము 1.5 ఇంచ్ తీసాము. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అందుకనేసి ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. సో 1.5 పెట్టాను కదండి, ఇక్కడ 1.5 పెట్టాను, అందుకనేసి ఇక్కడ 1 ఇంచ్ అయితే ఖర్చు తీసుకున్నాను. సో మీరు ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటే 1.5 అయితే మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉంటుంది సైడ్ జాయింట్లు వేసేటప్పుడు. ఓకేనా అండి. సైడ్ జాయింట్లు మనం వేసేటప్పుడు మనం తక్కువ తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది, బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ వస్తుంది, కాబట్టి అప్పుడు ఫిట్టింగ్ ఉండదు. సో ఈ విధంగా మనం కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడైతే ఇదంతా కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది కట్ వర్క్ బ్లౌజ్ అని చెప్పాను కదండి, కంప్యూటర్ వర్క్ ఓన్లీ స్కాలప్ ఒకటే ఎంచుకున్నారు. స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.